హలో అండి, హాయ్ అండి, బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి ఇంకొక శారీకి కుచ్చులు కడుతున్నాను అనమాట. నాకు ఎందుకు ఏ పని చేసినా అది ఒక వీడియో తీసి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఈరోజు కూడా ఇలా చూడండి, మొత్తం ఇవన్నీ చిన్న బీడ్స్ అన్నీ కట్టేసిన అనమాట. ఇంకా కుచ్చులు ఒక్కటి కట్టాలి, చూపిస్తా చూడండి. మొత్తం నేను దీంట్లోకి వచ్చేసి శారీ వచ్చేసి సిల్వర్ మొత్తం వచ్చిందనమాట. సిల్వర్ పింక్ వచ్చింది. నేను వచ్చేసి కింద బుట్ట వచ్చేసి గోల్డ్ అని తీసుకున్నాను అనమాట. గోల్డ్ పైన కొంచెం సిల్వర్ది కొంచెం పెద్ద బీట్ తీసుకున్నాను. పైన చిన్నది గోల్డ్ కలర్ చిన్నది తీసుకున్నాను అనమాట. పైన చిన్న పూస గోల్డ్ కలర్ వేసినామంటే లుక్ బాగుంటుందండి. ఉత్తమ మామూలుగా ఇక్కడ శారీ కలర్సే కుచ్చులు తీసుకున్నాను. సిల్వరు పింక్ వచ్చేసి ఇంక అంతా సిల్వరే పడితే బాగుండదు అనేసి కొంచెం గోల్డ్ కూడా తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి అవి పూసలు ఎలా ఎక్కించి నేను కుడతానో చూపిస్తా చూడండి. నిజమండి, ప్రతి పనిలోనూ మనము కుట్టే కొద్దీ ఏదైనా చేసే కొద్దీ దాంట్లో చాలా నేర్చుకుంటాం అనమాట. టైలరింగ్ అయినా కానీ, జాకెట్ అయినా కానీ, ఇలా ఏదైనా కుచ్చులు కట్టడంలో కానీ మనకు రాదు అనుకుంటే ఏదైనా రాదనమాట. ఒక్కసారి మిస్టేక్ చేస్తాం, రెండోసారి మిస్టేక్ చేస్తాం, తర్వాత అయినా మంచిగా కుడతాం అనమాట. ఫస్ట్ నేను కొంచెం వచ్చి రాక కుట్టాను. తర్వాత కుట్టే కొద్దీ దాంట్లో తప్పులేవో పొరపాటులేవో ఎలా కుట్టాలి, ఇంకొంచెం దీంట్లో కొంచెం బాగా లుక్గా కడుతున్నాను అనమాట కుచ్చులు. నేను ఇదే ఫస్ట్ టైం అండి కుట్టడం. ఫస్ట్ టైం అని కాదు, ఈ మధ్యనే కుట్టడం అనమాట కుచ్చులు. ముందు ఎప్పుడు కట్టలేదన్నమాట. అదే ఏదైనా సాధించాలి, నేర్చుకోవాలి, మనకు చేత కానిది ఏది ఉండదు కదా అనుకుంటే ఏదైనా అది మన ముందర చిన్నగానే కనిపిస్తుంది అనమాట. మనకు రాదు అనుకోకూడదు, వచ్చింది ట్రై చేయాలి, ఖచ్చితంగా వస్తుంది. యూట్యూబ్ చాలా నేర్పిస్తుందండి. చిన్నవి మనం చూసి కూడా చాలా నేర్చుకుంటాం అనమాట. ఈ కుచ్చులు కట్టడం కూడా, టైలరింగ్ కూడా నాకు ఫస్ట్ అస్సలు రాదనమాట. నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. ఇక్కడ చూడండి, నేను బీడ్స్ ఎలా ఎక్కిస్తాను. ఫస్ట్ బుట్ట గోల్డ్ కలర్లో చిన్న డిజైన్ వచ్చింది తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ బుట్ట, తర్వాత సిల్వర్ వచ్చేసి సిల్వర్ బీటు, లాస్ట్లో రెండు అవి ఎలా కుడతానో కూడా చూపిస్తా చూడండి వీడియోలో క్లియర్గా. ఫస్ట్ అలా బుట్ట తీసుకున్నాను అనమాట. బుట్ట తర్వాత గోల్డ్ కలరు, తర్వాత చిన్న గోల్డ్ కలర్ బీట్ తీసుకున్నాను. అలా మొత్తం అలా 3 తీసేసుకొని ఫస్ట్కు నేను ఇక్కడ వచ్చేసి ఆ థ్రెడ్ వచ్చేసి నేను మామూలుగా కాటన్ దారం అండి. ఫస్ట్ కాటన్ దారం వచ్చేసి 3 లేయర్లు ఎక్కించిన అనమాట. 3 కలిపి 6 అయినాయి కదా, 6 కలిపి 12 అయితే ఇప్పుడు కుట్టే కొద్దీ మనము అలా 3 ఎక్కించి ఎన్నైనా ఎక్కించుకోవచ్చు, 2 ఎక్కించుకోవచ్చు, 3 ఎక్కించుకోవచ్చు, మహా అంటే 4 అయినా ఎక్కించుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 3 ఎక్కించినాను చిన్న నీడిల్కు. అలా ఫస్ట్ గుచ్చేసి పైనే చీరకు పై భాగాన్ని గుచ్చినాను అనమాట. కిందకి ఎక్కించి మళ్ళీ కిందికి సూది దించి మళ్ళీ పైకి తీసుకొచ్చి మళ్ళీ కిందికి తీసుకొచ్చి అలా 3 స్టార్లు స్ట్రాంగ్గా మళ్ళీ తర్వాత ఆ పూసలలోంచి కిందికి దించినాను అనమాట. నీడిలు వీడియోలో చూపిస్తున్నాను కదా క్లియర్గా. ఇక్కడ కుచ్చుకు గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచు పెట్టుకున్నానండి. మనం 2 అయినా పెట్టుకోవచ్చు. నేను ఇలా చిన్న పూసలు కదా అనేసి 2 పెట్టకుండా 1.5 పెట్టేసాను అనమాట. గ్యాప్ వచ్చేసి బాగా చూడండి, అలా దగ్గర కడితేనే కుచ్చులు అందామండి. చిన్న పూసలైనా వేసుకొని దగ్గర కట్టుకున్నామంటే బాగుంటుంది అనమాట. అలా పూసలలోంచి కిందికి థ్రెడ్ తీసుకొచ్చి కింద నేను అక్కడ బుట్ట కింద రెండు సార్లు 3 అయితే వేసుకున్నాను అనమాట. మళ్ళీ చూడండి, కింద బుట్ట, తర్వాత అది సిల్వర్ కలరు, తర్వాత గోల్డ్ కలర్ చిన్న పూస అలా ఎక్కిచ్చేసి కిందికి దించి మళ్ళీ కింది నుండి పైకి తీసుకొచ్చాను. మళ్ళీ పైనుండి సూది వచ్చేసి కిందికి తీసుకుపోయినాను అనమాట. ఇప్పుడు మళ్ళీ పైకి తీసుకొచ్చి ఇప్పుడు పూసలలోంటి మళ్ళీ కిందికి తీసుకొచ్చాను అనమాట. 4 సార్లు కుట్టినానండి. కొంచెం కుచ్చులు అలా మనం ఎలా అంటే అలా కట్టి ఉండవు కదా, దారం గట్టిగా వేసుకున్నామంటే బాగుంటుంది. ఇంకా 3 ఇంచులు దారం వదిలేసి అలా బుట్ట కింద మనం 2 సార్లు ముడి వేసుకున్నామంటే తర్వాత కుచ్చు కట్టుకోవచ్చు అనమాట. అలా మొత్తం పూసలన్నీ కుట్టేశాను. తర్వాత కుచ్చుకు ఇక్కడ వచ్చేసి సిల్వర్ అయితే చాలా తక్కువ వచ్చిందండి. నాకు 2, 1.5 అలా పట్టిందనమాట. ఒక 2 దారపు చెండ్లమైన పట్టింది. ఇక్కడ సిల్వర్ కొంచెం నైస్గా లేదనమాట. దారము లాగు వచ్చేసింది. అట్టకు వచ్చేసి నేను 250 పోగులు చుట్టుకున్నాను అనమాట. అంటే కుచ్చు కడితే 500 అవుతాయి అనమాట. ఇది వచ్చేసి సిల్వర్. నా దగ్గర రేషియన్ థ్రెడ్ లేదనమాట, ఆల్రెడీ కట్టిందే లేదనమాట. అందుకనేసి దారపు చెండు తీసుకొచ్చుకున్నాను. దాన్ని ఇలా అట్ట తీసుకొని అట్టకు చుట్టినాను అనమాట. 250 పోగులు చుట్టి అలా చివరన వచ్చేసి బాగా దారంతో గట్టిగా గమ్ము వేయకుండా దారంతో చుట్టి పెట్టుకున్నాను అనమాట.
తర్వాత వచ్చేసి ఇక్కడ రేషన్ థ్రెడ్ అండి ఆల్రెడీ కట్టినట్టు ఇది 20 రూపాయలు అనమాట. ఆ కట్ట వచ్చేసి 20 రూపాయలు. ఒక చీరకు ఇంకో చీరకు కూడా కొంచెం వస్తుంది అనమాట. బాగా మామూలుగా దారపు చెండు అయితే 2 పడతాయండి. ఒక్కో చోట 15 అమ్ముతారు దారము, ఒక్కో చోట మనకు దగ్గరలో అయితే హోల్సేల్లో అయితే 15 అట్ట పడుతుంది. ఇక్కడ అయితే మాకు మామూలుగా అయితే 20 రూపాయలు పడతాయి. అవి 2 1.5 అలా పట్టింది దారం వచ్చేసి చీరకు. ఇలా మనకు ఇలా రేషన్ థ్రెడ్ అయితే కొంచెం షైనింగ్ బాగుంటుందండి. ఆ దారం చూడండి షైనింగ్ బాగుంది పింకు. మనము కట్టినా కూడా లుక్ బాగా కనిపిస్తుంది అనమాట. ఇలా మనము దారపు చెండ్ల కన్నా ఇలాగే మేలు, పని తొందరగా అవుతుంది, మనకు కూడా టైం సేవ్ అవుతుంది, తొందరగా కట్టుకోవచ్చు అనమాట. మనకు ఎంత సైజు కుచ్చు కావాలనో ఎంత లావు కావాలనో అంత అయితే పక్కకు తీసేసుకొని అలా చివరన వచ్చేసి నేను దారం చుట్టుకున్నాను అనమాట, గమ్ము వేయకుండా. ఎందుకంటే లాస్ట్లో ఆ దారం తీసేసినా కూడా ఆ కుచ్చు కూడా వేస్ట్ కాకుండా కుచ్చు కట్టుకోవచ్చు అని దారమే చుట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇలా అయితే నేను ఇలా రెండు రకాలైతే దారాలు అయితే తీసుకున్నానండి. సిల్వరు మొత్తం సిల్వరే, మామూలుగా జెరీ థ్రెడ్ వచ్చేసి సిల్వర్ వేసుకోవచ్చు అనమాట. మరి సిల్వరే వేస్తే బాగా కనిపించలే, అన్ని పూసలు అవి వేస్తే అనేసి నేను జెరీ వచ్చేసి మామూలుగా గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇంకా దారాలు వచ్చేసి పింక్ సిల్వర్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి 2 లేయర్స్ వచ్చేసి జెరీ గోల్డ్ కలర్ థ్రెడ్ చిన్న నీడిల్కి ఎక్కిచ్చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా చూడండి రేషన్ థ్రెడ్ పింక్ కలర్ ఉంది కదా, కుచ్చు మార్చి కుచ్చు అయితే కట్టుకోవాలి. ఎలా మన కస్టమర్ ఎలా అమౌంట్ ఇస్తుందో అలా ఎన్ని కుచ్చులు కట్టుకోవాలనో అలా మన ఆప్షన్ అండి. వాళ్ళు ఇచ్చే అమౌంట్ని బట్టి మనం అయితే క్లియర్ చేసుకోవచ్చు, కుచ్చు కట్టుకోవచ్చు. ఇలా నీట్గా అన్నామంటే దారము కింద కొంచెం చిక్కులాగా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట సమంగా. అలా అనుకునేసి ఫస్ట్ కుచ్చు పింక్ కట్టినాను కదా, తర్వాత వచ్చేసి సిల్వర్, తర్వాత పింక్ అలా కడుతున్నాను అనమాట. కుచ్చు మార్చి కుచ్చు అయితే కడుతున్నాను కలర్స్. మనం ఇక్కడ దారం అయితే వదిలిపెట్టుకున్నాం కదా, ఆ దారం మధ్యలో ఈ దారం పింక్ కలర్ దారం పెట్టుకొని కుచ్చుకు టైట్గా ఒక 2-3 ముళ్ళు వేసుకోవాలండి. ఆ బుట్ట కిందికి వెళ్ళేలాగా అలా టైట్గా 2-3 ముళ్ళు అయితే వేసేసుకోవాలి. అలా వేసుకున్నామంటే కుచ్చు పైన కూడా గట్టిగా గుచ్చుంటుంది అనమాట. మనం కుచ్చు లూజుగా కట్టుకున్నామంటే చీరకు కుచ్చు అతుక్కోదు, కొంచెం దారం కనిపిస్తుంది అనమాట. మనం టైట్గా కింద ముడి టైట్గా వేసుకున్నామంటే బుట్ట కిందికి కుచ్చు పోయేట్టుగా పైన పూసకాడ కూడా కుచ్చు శారీకి గట్టిగా అతుక్కుంటుంది అనమాట. అప్పుడు దారం థ్రెడ్ కనిపించకుండా బాగుంటుంది అనమాట. ఇలా నీట్గా అనేసుకొని చుట్టూ జెరీ థ్రెడ్ గోల్డ్ కలర్ థ్రెడ్ చుట్టేసుకోవడమే అనమాట. కుచ్చు కొంచెం ఓపిక తెచ్చుకోవాలి, కానీ జాకెట్ కన్నా ఇలా కుచ్చు కట్టుకోవడమే చాలా ఈజీ అండి. కొంచెం మనీ ఎక్కువ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట మనము. నాకైతే ఏంటంటే మా వాడు ఉండేదానా పనికి 2 పనులు, కుచ్చులు కట్టేది చాలా టైం పడుతుంది అనమాట. ఒక్కదానే వాడిని చూసుకుంటూ సారికి లేస్తూ మళ్ళీ వంట చేస్తూ అలా అయితే కట్టుకుంటాను అనమాట. ఇలా అయితే చుట్టూ గోల్డ్ కలర్ థ్రెడ్ వచ్చేసి ఇలా చుట్టేసి మళ్ళీ సూదికి చుట్టినామంటే టైట్గా కూర్చుంటుంది అనమాట. జెరీ థ్రెడ్ టైట్గా చుట్టుకున్నామంటే కొంచెం గ్యాప్ ఇచ్చి చుట్టుకోవాలండి. బుట్ట కింద థ్రెడ్ ఉంది కదా, పింక్ కలర్ థ్రెడ్కు కొంచెం కింద జెరీ థ్రెడ్ చుట్టుకోవాలన్నమాట. అప్పుడే కొంచెం కుచ్చు అక్కడ కనపడుతూ ఉంటే బుట్ట కింద కొంచెం లుక్ బాగుంటుంది అనమాట. దగ్గర కట్టుకోకుండా కొంచెం దూరంగా జెరీ థ్రెడ్ అయితే చుట్టుకోవాలి. చుట్టుకొని నాటు వేసేసుకొని తెంపేసుకొని మనం ఎంత సైజు కింద కుచ్చు కావాలనుకుంటున్నాం ఆ సైజు అయితే నేను ఇక్కడ ఒక పుల్ల అయితే కొలత పెట్టుకున్నాను అనమాట. మొత్తంగా మనకు కుచ్చులన్నీ కూడా అదే సైజే పెట్టేసుకొని కట్ చేసుకోవడమే అనమాట. కుచ్చు మనకి ఎంత లెంత్ కావాలో అనుకునేది కొలత పెట్టేసుకొని కట్ చేసుకోండి. కుచ్చు చూడండి, నిజం రేషన్ థ్రెడ్డే లుక్ బాగుంటుందండి మామూలు థ్రెడ్ కన్నా. సిల్వర్ అంత లుక్ లేదనమాట. షైనింగ్ అయితే బాగుంది, కొంచెం లావుగా. ఇదైతే కొంచెం షైనింగ్ కొంచెం సన్నగా కొంచెం బాగుందన్నమాట. కుచ్చు పింక్ వచ్చేసి సిల్వర్ చూడండి ఎంత లావు ఉన్నాయో, ఈ దారాలు వచ్చేసి లావుగా ఉన్నాయి అనమాట. అందులో దారపు చెండు కూడా కొంచెం చూసేదానికి లావుగా అనిపించింది, కానీ చాలా తొందరగా అయిపోయింది అనమాట. ఒక 250 పోగులు అయితే ఒక చుట్టినాను. తర్వాత వచ్చేసి ఒక 170 లేయర్స్కి ఒక దారపు చెండు అంతా అయిపోయింది అనమాట. మళ్ళీ ఇంకోటి కూడా సగం పట్టేసింది. ఇక్కడైతే ఇంకా మనము అంతే దారం మధ్యలో పెట్టేసి ముడి వేసేసుకొని కుచ్చు కిందికి ఇలా మళ్ళీ జెరీ థ్రెడ్ చుట్టేసుకొని నాటు వేసేసుకొని ఒక 5-6 చుట్లు జెరీ థ్రెడ్ అయితే చుట్టుకొని అలా ముడి వేసుకున్నామంటే స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుందండి. అంతే వెనక్కి తిప్పేసి వెనక సైడ్ కుచ్చు వెనక సైడు నాటు వేసేసుకున్నామంటే ముడి సూదికి చుట్టేసుకొని తెంపేసుకొని ఇంకా మనం కొలత పెట్టేసుకొని తెంపుకోవడమే అనమాట. కుచ్చులు కట్టుకోవడం అయితే చాలా ఈజీ అండి.
దాంట్లో మనం ఎలా కడితే తొందరగా అయిపోతుంది అనేది ఒకటి అయితే నేర్చుకోవాలన్నమాట. ఇలా అయితే మొత్తం అన్ని కుచ్చులు అయితే కట్టేసినాను. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందు వీడియోలో అయితే స్టిచ్చింగ్ ఫుల్ వీడియో పెట్టేసాను. ఇక్కడైతే దార్పుచెండు అయితే అయిపోయిందనమాట. ఇంకా తక్కువ ఉన్నాయి. మా ఆయన మళ్ళీ పోయినాడు అనమాట. నేను ఒక్కటి సరిపోతుంది అనేసి సిల్వర్ ఒక్కటే తెప్పించుకున్నాను. మళ్ళీ తీసుకొచ్చినాడు. మిగతా కుచ్చులు అన్నీ కట్టేసినాను. ఇలా అయితే ఈ సారీకి అయితే ఇలా ఉన్నాయి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. తప్పకుండా చూసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్టేసినాను. అయిపోయినాయి అనమాట కుచ్చులు కట్టేసి. నిజం అండి, సిల్వర్ పడితే నిజం లుక్ బాగుంటుంది కదా. పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ బాగుంది. శారీ కలర్ బాగుంది, కుచ్చు కలర్ బాగున్నాయి కదా. ఇలా అయితే కట్టేసిన అనమాట. కుచ్చులు కట్టేది అయితే అయిపోయింది. ఇలా ఉన్నాయి.